7 డబల్ డివైడెడ్ బై 2 ఎంత వస్తుంది? 13 వస్తుంది. బికాస్ రౌండ్ ఫిగర్ అనేది 13.5 రౌండ్ 13 అయిపోయింది అనమాట. ఇది జస్ట్ బేసిక్, ఇది డివిజన్ ఆపరేషన్స్ యొక్క బేసిక్. ఇది సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ యూస్ చేస్తే ఫ్లోట్ అవుతుంది, డబుల్ యూస్ చేస్తే ఇంటీజర్ వాల్యూ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మనం పైథాన్ మెటీరియల్ మనం పెట్టారు కదా, అది ఒకసారి చూద్దాం. పైథాన్ ఈ ఆపరేటర్స్ చెప్పాక 2 + 2 4 50 - 5 అంటే ఇవన్నీ ఆపరేషన్స్ అనమాట, పైథాన్ ఒక ఆపరేషన్స్. ఇప్పుడు అది కామన్. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఏంటంటే, నువ్వు ఒకవేళ సపోజ్ 2 పవర్ 3 చేయాలనుకున్నావు అనుకో, 2 ఇంటూ డబల్ ఇంటూ అదే ఇంటూ అంటే డబల్ స్టార్ 2 డబల్ స్టార్ 3, ఇప్పుడు 2 క్యూబ్ అవుతుంది. 2 క్యూబ్ అంటే 8, ఇప్పుడు 8 వచ్చింది. సపోజ్ 3 డబల్ స్టార్ 2 అనుకున్నాం అంటే 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 9 అవుతుంది. అది 25 డబల్ స్టార్ 2 అంటే ఎంత అవుతుంది? 25 స్క్వేర్ 625. ఇది డబల్ స్టార్ అనేది మనకి పవర్ వాల్యూ అనేది ఇస్తుంది అన్నమాట, స్క్వేర్ వాల్యూ అన్నమాట. ఇవన్నీ ప్రతి ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ స్ట్రింగ్స్ వద్దాం. మనం ఏదైనా ఒక స్ట్రింగ్ అనేది రాసేటప్పుడు దానికి సింగిల్ కోట్ ఇవ్వాలన్నమాట. సపోజ్ అభి అని ఉంది, ఇది ఇచ్చామంటే చూసావా ఎర్రర్ వచ్చింది, పవర్ షెల్ ఎర్రర్, అభి ఈజ్ ఎ నేమ్, ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్. అదే సపోజ్ ఇలా కోట్స్ మధ్య నుంచి ఇచ్చాం, చూసావా అభి అని ఇస్తే అభి అని పడింది, ప్రింట్ అయ్యింది అనమాట. అది ఈ ఫైల్లో అలా ఇవ్వకూడదు. ఫైల్లో అలా ఇచ్చామనుకో ఎర్రర్ వస్తుంది. సపోజ్ చూడు, ఫైల్లో అభి అని ఇచ్చామనుకో, నువ్వు అక్కడ ఆపరేషన్ ఏం జరగాలని చెప్పట్లేదు, జస్ట్ అభి అనే నేమ్ ఒకటి రాసావు అంతే. చూసావు ఇక్కడ ఏం ఆపరేషన్ పడలేదు. అదే సపోజ్ ఈ అభి అనేది ఏ = అభి అని ఇచ్చావు, ఇప్పుడు ఈ అభిని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం, ప్రింట్ ఏ. ఈ సేవ్ చేసుకొని Ctrl+S నొక్కితే సేవ్ అవుతుంది, షార్ట్ కట్ అనమాట. రన్ మాడ్యూల్ చేస్తున్నాం, అది చూసా ప్రింట్ అయింది. అది ఇక్కడ ప్రింట్ అని చెప్పేసి మనం ప్రింట్ తీసుకుంటాం అనమాట. నీకు ఇది సపోజ్ అర్థం కాలేదంటే మళ్ళీ చెప్పు, ఇంకా క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది డస్ నాట్, ఇది చెప్పేసి ఇప్పుడు నీకు చూపిస్తా చూడు. సపోజ్ ఇది ఉంది డజంట్, ఇది అంటే ఏం ఎర్రర్ వచ్చింది చూసా. సపోజ్ ఇది ఉంది డజంట్ అని ఫీల్ అవుతుంది. బట్ డస్ నాట్ ఎలా రాస్తాం మనం? ఇలా పెట్టి ఇలా రాస్తాం కదా. ఇప్పుడు దీన్ని మనం స్ట్రింగ్ కాబట్టి కోడ్స్ లాన్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నీకు ఒకటి చూడు, ఇక్కడ కోడ్స్ అనేది స్టార్టింగ్, ఇది ఎండింగ్ అని ఇచ్చుకున్నాం. బట్ మధ్య డజన్ దగ్గర ఒక పైన అవుతుంది చిన్న కోడ్, దానివల్ల ఏంటి టీ అనేది టెర్మినేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక సెంటర్ కూడా చూడు ఎర్రర్ వచ్చింది చూసా, ఇన్వాలిడ్ సింటెక్స్. సో అలాంటి సింటెక్స్ ఎర్రర్ లేకుండా చేయాలంటే డస్ నాట్కి ఈ సింబల్ డస్ నాట్కి ఈ ఫార్వర్డ్ స్లాష్ అనేది యూజ్ చేస్తాం అనమాట. డజన్ ఈ స్లాష్ యూజ్ చేసి ఇప్పుడు చూడు, ఇప్పుడు సింటెక్స్ ఎర్రర్ అనేది ఉంది చూసాడు ఫామ్. ఇది ఎలాంటి కేసెస్లో ఇలా డజంట్, ఇది ఇలా ఈ టైప్లో రాయాలన్నమాట. ఇలా రాస్తే సింటెక్స్ ఎర్రర్ అనుకుంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ డజంట్ ఇంటి దగ్గర కూడా సేమ్ పైన పెడతాం. ఒకవేళ ఈ స్లాష్ పెట్టకపోతే ఏమవుతుంది, ఈ రెండు ఇక్కడ వరకు ఒక పార్ట్ అయిపోతుంది, టీ అనేది టెర్మినేట్ అయిపోతుంది, సింటెక్స్ ఎర్రర్ వచ్చేస్తుంది. సో సింటెక్స్ ఎర్రర్ రాకుండా స్లాష్ అది పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ఇది చూడు, ఇప్పుడు ఇది పెట్టేసి దీన్ని ఎంటర్ ప్రెస్ చూసాక డజంట్ అని చెప్పేసి డబుల్ కోట్ మధ్యన వచ్చింది అనమాట. సపోజ్ నీకు స్లాష్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్తుంది కదా, చూపిస్తాను నెక్స్ట్ వస్తుంది. డజంట్ యాస్లెస్ ఈజంట్ ఇవన్నీ అలాంటివి ఇవన్నీ. ఇప్పుడు సపోజ్ ఒక 2 లైన్స్ ఉన్నాయి, ఒక 2 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ని నువ్వు చూడు. ఇది ఉంది గుడ్ బై అని ఉంది, ఇది సింగిల్ లైన్, సింటాక్స్ ఎర్రర్. బికాజ్ ఇక్కడ ఈజ్ అనేది కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి చూడు, అవి. యాజ్ ఏ బుక్ అని ఉంది,
సింటాక్స్ ఎర్రర్. ఓకే. ఎందుకంటే ఇది స్ట్రింగ్. స్ట్రింగ్ అనేది